శ్రీరామచంద్రాయ నమ. శ్రీమద్ రామాయణము బాలకాండలో 20వ సర్గ. రాముణ్ణి పంపలేను. విశ్వామిత్రుడు అన్నది విని ఒక ముహూర్త కాలం తెలివి కూడా తప్పిపోయింది దశరథుడికి. అయితే అంతలోనే తెలుసుకుని ఇలా అనుకున్నాడు, కలవరేకుల వంటి కన్నులు మా రాముడివి. 16 ఏళ్ళైనా రాలేదు మా బాబుకి. ఈ పసికూన రాక్షసులతో యుద్ధం చేయగలడని నాకు తోచదు. నీకు కావాలిస్తే నా దగ్గర ఒక అక్షోహిణి సేన ఉంది. ఇంత సేనతోనూ నేను స్వయంగా వస్తాను. రాక్షసులతో యుద్ధం చేస్తాను. నా సైనికులు 50 మంది శూరులు, పరాక్రమవంతులు, అస్త్ర విద్యలో ఆరితేరిన వాళ్ళు. రాక్షసులతో పోరాడగలరు. రాముణ్ణి పంపలేను. నేను స్వయంగా ధనస్సు పట్టుకుంటాను. నీ యజ్ఞం రక్షిస్తాను. బొందెలో ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. రాక్షసులతో యుద్ధం చేస్తాను. నేనే నీ యజ్ఞానికి వస్తాను. నీ వ్రతచర్య నిర్విఘ్నంగా రక్షిస్తాను. రాముణ్ణి మాత్రం పంపలేను. అతన్ని తీసుకువెళ్ళకు. రాముడు బాలుడు. విలువిద్య బాగా ఎరగడు. బాలబాలాలు బలాబలాలు అతడికి తెలియవు. అస్త్రబలం కూడా అంతా లేదతడికి. యుద్ధంలో ఆరితేరిన వాడున్నో కాడు. రాక్షసుల కపట యుద్ధం చేస్తారు. వాళ్ళతో యుద్ధానికి ఎంత మాత్రమూ తగడు రాముడు. మునీంద్ర, రాముణ్ణి పంపలేను. అతన్ని వదిలి క్షణం కూడా బతకలేను కనుక అతన్ని తీసుకు వెళ్ళకు. కాదు, రాముడే కావాలంటావా? అయితే చతురంగ బలాలతో నన్ను కూడా తీసుకువెళ్ళు. నాకు 60,000 సంవత్సరాలు వయస్సు వచ్చాక కలక్క కలక్క కలిగాడు రాముడు. ఎంతో దుఃఖం అనుభవించాక పుట్టాడు కనుక అతన్ని అడగకు. 4 కొడుకుల్లో రాముడంటే ప్రాణం నాకు. పెద్ద కొడుకు కతడు ధార్మికుడు. అతన్ని తీసుకువెళ్ళకు. ఇంతకీ ఆ రాక్షసులు ఎలాంటి వాళ్ళు? ఎవరి కొడుకులు? వాళ్ళ పరాక్రమం ఎలాంటిది? ఎవరు వాళ్ళు? వాళ్ళ రాజెవడు? వాళ్ళు కపట యుద్ధం చేస్తారు కదా. నా రాముడు కానీ, నా సేనలు కానీ, నేను కానీ ఎలా జయించాలి? ఆ దుష్టులు యుద్ధం చేసినప్పుడు నేను ఏం చెయ్యాలి? పరాక్రమంతో వాళ్ళు విర్రవీగుతుంటారు కదా. కనుక ఇవన్నీ విచారించి నేను ఏం చెయ్యాలో సెలవియ్యి అన్నాడు. పౌలాస్త్య వంశంలో రావణుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. దశరథుడు అడగడంతోనే అందుకున్నాడు విశ్వామిత్రుడు. మహాబలవంతుడతడు, మహాపరాక్రమవంతుడు. ఎంతో రానువ ఉందతడికి. బ్రహ్మదేవుడి వరాలు పొంది 3 లోకాలు బాధ పెడుతున్నాడు. సాక్షాత్తు కుబేరుడి తమ్ముడతడు. విశ్రవసుడు కుమారుడు. విశ్రవసుడి కుమారుడు రాక్షసుల రాజు, ప్రసిద్ధుడు. నువ్వు వినే ఉంటావు. తాను స్వయంగా వచ్చి యజ్ఞాలు పాడు చేయడానికి వీలు కానప్పుడల్లా ఉద్దండులైన ఈ మారీచ, సుబాహుల్ని పంపిస్తూ ఉంటాడు. ఈ 2 రాక్షసులు యజ్ఞాలు మండపెడుతూ ఉంటారు అన్నాడు. రావణాసురుడా, విశ్వామిత్రుడు చెప్పింది విని తుళ్ళిపడ్డాడు దశరథుడు. మహా దుర్మార్గుడు. అతడితో యుద్ధం చేయలేను నేను. ధర్మజ్ఞుడా, ఆచార్యుడివి నువ్వు, దేవతవి. నాకు కుమారుణ్ణి అభాగ్యున్నైనా నన్ను అనుగ్రహించు. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుడులు, నాగులు ఎవ్వరు కూడా యుద్ధంలో రావణాసురుడితో ఆగలేరు. అలాంటప్పుడు మనుషులు ఆగుతారా? ఎంతటి పరాక్రమవంతున్నైనా ఇంతే ఓడిస్తాడతడు. కనుక నేను, నా సేనలు, నా కుమారులు
ఇంతమందిమి కలిసినా అతడితో యుద్ధం చేయలేం. యుద్ధం అంటే ఎరగని బాలుడు రాముడు, దేవత లాంటి వాడు. అతన్ని మాత్రం ఇవ్వలేను నీకు. పైగా మారీచుడు, సుబాహుడు అసాధ్యులు, సుందోపసుందులు కుమార్లు వాళ్ళు. యుద్ధంలో యముళ్ళ వాళ్ళు. యజ్ఞం పాడు చేస్తుంటే ఓహో రాముణ్ణి పంపలేను. మారీచ సుబాహులు బ్రహ్మాండమైన వీర్యవంతులు, మంచి నేర్పరులు. నా స్నేహితులు 50 మంది కలిసినా నేను వాళ్ళల్లో ఒక్కడితో అయినా యుద్ధం చేయలేను అన్నాడు. దశరథుడు అనడంతోనే బాగా కోపం తెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు. యజ్ఞంలో నెయ్యి పోస్తే మండిన అగ్నిహోత్రుడిలాగా బగ్గుమన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 20వ సర్గ, 21వ సర్గ. విశ్వామిత్రుడి కోపం. రాజా, పుత్ర స్నేహంతో వ్యాకుల పడుతూ దశరథుడు అన్నదానికి మండిపడుతూ అందుకున్నాడు విశ్వామిత్రుడు. తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చావు. తీరా ఇప్పుడు ఆడిన మాట తప్పాలని చూస్తున్నావు. అన్నమాట తప్పడం రఘువంశంలో పుట్టిన నీకు తగదు. ఇది నీకు న్యాయమే అనిపిస్తే మంచిదే. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతాను. నువ్వు అసత్యమాడి బంధువులతో సుఖపడు అని ఉరిమాడు. ధీమంతుడైన విశ్వామిత్రుడి రోషం తెచ్చుకోగానే భూమి గడగడలాడింది. దేవతలు భయపడ్డారు. సమస్త జగత్తు భయపడిన విషయం ధీరుడైన వశిష్ఠముని కనిపెట్టాడు. మధ్య కలగజేసుకున్నాడు. మహారాజా దశరథుడితో అన్నాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. రెండో ధర్మదేవత వంటి వాడివి, ధైర్యశాలివి, మంచి వ్రతాలు చేసిన వాడివి, శ్రీమంతుడివి. ఇలాంటి నువ్వు స్వధర్మం విడిచిపెట్టడం తగదు. ధర్మాత్ముడివని 3 లోకాల్లోనూ పేరు పడ్డావు. స్వధర్మం విడిచిపెట్టకు, అధర్మం అనుసరించకు. చేస్తాను అని చేయకపోయిన వాడి యజ్ఞాలు ధర్మాలు అన్నీ వ్యర్థమే. కనుక రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపు. రాముడు అస్త్రాలు నేర్పిన వాడైతేనేం, నేర్వని వాడైతేనేం పర్వాలేదు. అగ్నిహోత్రం మధ్య ఉన్న అమృతంలాగా విశ్వామిత్రుడి రక్షణలో ఉంటాడతడు. రాక్షసులు తేరి చూడలేరు. విశ్వామిత్రుడు ఆకారం ధరించిన ధర్మం వీర్యవంతుల్లో మేటి. లోకంలో కల్లా మేధావి. సచారచారమైన 3 లోకాల్లోనూ ఉన్న అస్త్రాలన్నీ ఎరుగును. ఇన్ని అస్త్రాలెరిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఇక ముందునూ ఉండరు. మానవులే కారు, దేవతలు, ఋషులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, నాగులు కూడా ఎరగరు. లోగడ ఈయన రాజ్యం చేస్తున్నప్పుడు వృషాశ్వుడి సంతానమైన ధార్మికాస్త్రాలన్నీ ఈయనకి శివుడు ప్రసాదించాడు. ఈ వృషాశ్వుడి కుమారులు దక్ష ప్రజాపతి కుమార్తెనికి పుట్టిన వాళ్ళు. రకరకాల రూపాల వాళ్ళు. మహావీర్యవంతులు, దీప్తివంతులు, జయవాహులు, జయ, సుప్రభ అని దక్ష కన్యలు. ఇద్దరూ మంచి ప్రకాశవంతమైన అస్త్రశస్త్రాలు వద్దనుకున్నారు. రాక్షస సైన్యం చంపడం కోసమే కామరూపులైన కుమారులని, మంచి ఉద్దండులు లాంటి వాళ్ళని ఒక 50 మందిని కన్నది జయ. అలాగే ఎదిరించడానికి శక్యం కాని వాళ్ళని, ఆక్రమించడానికి అలవి కాని వాళ్ళని, మహాబలవంతుల్ని 50 మందిని కన్నది సుప్రభ. వీళ్ళందరూ అస్త్రరూపులు. ఈ అస్త్రాలు యావత్తూ ఎరుగును విశ్వామిత్రుడు. అంతేకాదు ధర్మాలెరిగిన ఇతడు కొత్త కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలడు. మహారాజా, ఇంతటి వీర్యవంతుడు విశ్వామిత్రుడు. మహా తేజోవంతుడు, యశోవంతుడు కనుక
రాముణ్ణి పంపించు, సందేహించకు. విశ్వామిత్రుడు తలుచుకుంటే తానే రాక్షసుల్ని చంపేయగలడు. అయినా నీ కుమార్ల మేలు కోసం నిన్ను కోరుతున్నాడు అన్నాడు. వశిష్ఠముని చెప్పింది విని ప్రసన్నుడయ్యాడు దశరథుడు. సంతోషించాడు. విశ్వామిత్రుడి యజ్ఞం కాపాడడం కోసం రాముణ్ణి పంపడానికి అంగీకరించాడు. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో ఇది 21వ సర్గ. 22వ సర్గ. రామలక్ష్మణుడు విశ్వామిత్రుడి వెంట వెళ్ళారు. వశిష్ఠుడి మాటలతో సంతోషించి స్వయంగా తానే రాముణ్ణి లక్ష్మణుణ్ణి పిలిపించాడు దశరథుడు. తాను కౌసల్య రాముడికి మంగళచరణం చేశారు. పురోహితుడు వశిష్ఠుడు శుభమంత్రాలతో అభిమంత్రించాడు. ప్రియకుమారుడి శిరస్సు ముద్దాడి సంతుష్ట హృదయంతో విశ్వామిత్రుడికి అప్పచెప్పాడు దశరథుడు. రాముడు విశ్వామిత్రుడితో బయలుదేరగానే నిర్మలమైన గాలి హాయిగా వీచింది. పూలవాన కురిసింది. దేవతలు దుందుబులు మోగించారు. శంఖాలు బేరీలు మోయించాడు దశరథుడు. విశ్వామిత్రుడు ముందు నడిచాడు. ధనస్సు పట్టుకుని అతడి వెంట పిల్ల జుట్టుతో నడిచాడు లక్ష్మణుడు. అన్నా తమ్ముళ్ళిద్దరూ చెమీలి తూనీరాలు ధరించి 3 తలల సర్పాల్లా ఔపించారు. ధనస్సులు పట్టుకుని దశ దిశలా ప్రకాశింపచేశారు. బ్రహ్మ వెంట నడిచిన అశ్విని దేవతలాగా ఇద్దరూ విశ్వామిత్రుడి వెంట నడిచారు. అసలే అందమైన వాళ్ళు, రాజకుమారులు. పైగా మరింత అందంగా అలంకరించుకున్నారు. వేళ్ళకి ఉడుంతోలు, చేతి కవచాలు తొడుక్కున్నారు. ధనస్సులు పట్టుకున్నారు. ముందు విశ్వామిత్రుడు, వెనక అన్నా తమ్ముడు వెళుతూ ఉంటే శివుడి వెంట వెళ్ళుతున్న స్కందుడు విశాఖుడులా అవిపించారు. 1.5 యోజనాలు వెళ్ళాక సరాయు నది దక్షిణ తీరం చేరారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో అన్నాడు, రామా, ఈ నదిలో ఆచమనం చేసుకో బాబు, ఆలస్యం చేయకు. సర్వమంత్ర స్వరూపాలైన బల అతిబల విద్యలు నీకు ఉపదేశిస్తాను. ఈ విద్యలు తెలుసుకుంటే శ్రమ అన్నది ఉండదు. నీకు దప్పి కలగదు, రూపం చెడదు. నిద్రపోతూ ఉన్నా, ఆదమరుపుగా ఉన్నా నిన్ను రాక్షసులు ఆక్రమించలేరు. భూమండలంలో నీతో సమానుడైన బహుబలశాలి ఒక్కడూ ఉండడు. భూలోకంలోనే కాదు, 3 లోకాల్లోనూ ఉండడు. నీ అంత సౌభాగ్యశాలి ఉండనే ఉండడు. సమర్థుడు, జ్ఞానవంతుడు ఉండడు. బుద్ధితో కార్యనిశ్చయం చేయవలసిన వచ్చినా, ఒక ప్రశ్న వేయవలసి వచ్చినా, జవాబు చెప్పవలసి వచ్చినా నీదే పైచేయి అవుతుంది. ఈ 2 విద్యలు పట్టుబడ్డాక నీ అంతవాడు ఇప్పటికీ ఉండడు, ఇక ముందు ఉండకూడు. అదిగో అలాంటివి బల అతిబల విద్యలు. సర్వజ్ఞానాలు ప్రసాదిస్తాయివి. దారిలో బల అతిబలలు జరిపిస్తూ ఉంటే నీకు ఆకలే ఉండదు. ఈ 2 విద్యలు ఎంతో కీర్తి కలిగిస్తాయి. ఇంత ప్రభావం కల ఈ విద్యలు 2 బ్రహ్మదేవుడి కూతుళ్ళు. మనుషుల్లో ఉత్తముడివి నువ్వు, ధార్మికుడివి. కాక్షుత్స వంశంలో పుట్టిన వాడివి. నీ వంటి వాడు ఇంకొకడు లేడు. కనుక ఈ విద్యలు నేను ఇవ్వడానికి నువ్వే తగిన వాడివి. మంచి గుణాలు నీలో అధికంగా ఉన్నాయి, సందేహం లేదు. తపస్సు చేత సంపాదించిన ఈ 2 విద్యలు ఇంకా ఎన్నో మంచి గుణాలు నీలో కలిగిస్తాయి అన్నాడు. ఆచమనం చేసుకున్నాడు రాముడు. విశ్వామిత్రుడు ఇచ్చిన బల అతిబల
రెండు విద్యలు స్వీకరించాడు. గురుభావంతో ఋషికి నమస్కారం చేసి విద్యలు పరిగ్రహించాడు. శరత్కాలంలో సూర్యుడిలా ప్రతాపంతో ప్రకాశించాడు. సరయూ నది దక్షిణం ఒడ్డునే ముగ్గురు ఆ రాత్రి సుఖంగా గడిపారు. రామలక్ష్మణులు ఇద్దరు ఒత్తుగా పరిచిన గడ్డి పక్కల మీద పడుకున్నారు. లాలిస్తూ విశ్వామిత్రుడు ఆ కబురు ఈ కబురు చెబుతూ ఉంటే వింటూ రాత్రి హాయిగా వెళ్ళబుచ్చారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 22వ సర్గ.